కర్ణాటక నుంచి అతిథులుగా విచ్చేసిన 2 పొలిటికల్ పార్టీని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. కర్ణాటక పొలిటికల్ పార్టీ, ఆర్జేపీ పొలిటికల్ పార్టీని వేదిక నుంచి కోరుతున్నాను. నెక్స్ట్ తమిళనాడు నుంచి వచ్చిన పొలిటికల్ పార్టీస్ ని వేదిక నుంచి కోరుతున్నాను. తమిళనాడు పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ క్లాప్స్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొలిటికల్ పార్టీస్ ని వేదికలు అందిస్తుందిగా కోరుతున్నాను. ఫణిరాజ్ గారు, దశరథరామ్ రెడ్డి గారు, విజయవాడలో, హైదరాబాద్ లో వెన్నుతట్టి ప్రోత్సహించిన దశరథరామ్ రెడ్డి గారు 100% రావాల్సిన కోరుతున్నాను. దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్ ప్లీజ్. ప్లస్ వివిధ రాజకీయ పార్టీలను కూడా ఆంధ్రప్రదేశ్ లో, ఇంకా తెలంగాణ నుంచి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల అతిథులను కూడా ఆహ్వానిస్తున్నాం సార్ స్టేజ్ మీదకి. ఎవరైతే ఇద్దరు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేరళ ఇందాక ఇద్దరు వచ్చిన ఉన్నిత్ గారు, వేర్ ఇస్ ఉన్నిత్ గారు? ఉన్నిత్, ఎస్. కేరళ నుంచి వచ్చిన ప్రతినిధి ఉన్నిత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. కేరళ స్టేట్ ఉన్నిత్ గారిని ఒక్కసారి కొంచెం ముందు రిప్రజెంటేటివ్. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వేదిక మీదకి రాగలుగుతూ కోరుతున్నాము. ఈదర్ మెన్ ఆర్ లేడీస్, ఆల్ పొలిటికల్ పార్టీస్ తెలంగాణ నుంచి. ఇందాక ముందు చెప్పాను మేడం, మీరు కూడా రండి రండి రండి. సీట్స్ ఒకటి తీన్మార్ మల్లన్న గారు తమ ప్రతినిధిని పంపించారండి. ప్రోగ్రామ్ ని జనగణమనతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. దాని తర్వాత జస్టిస్ చంద్రకుమార్ సార్ని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశించి జస్టిస్ చంద్రకుమార్ సార్ని డిమాండ్లను ఉద్దేశించి ఏ విధంగా ముందుకెళ్ళాలి సార్. యాక్చువల్ గా అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని రాజకీయ పార్టీలు అయితే వచ్చినాయి సార్. మా యొక్క ప్రయాణంలో ఒక 100 రాజకీయ పొలిటికల్ పార్టీ ప్రతినిధులు అయితే కలసడం జరిగింది. ఇంటెలెక్చువల్స్ గా మేము రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే, సంఘాలు ఏర్పడుతున్నాయి కాదు, అట్లని కాదు, కానీ పార్లమెంట్ లో, అసెంబ్లీలో మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి. చిన్న పార్టీలు అంటే నూనె పోగలుగుతూనే ఒక సుతులుకొని తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది ఉద్దేశంతో మీరు పెద్ద ఎత్తులుగా ఇంటెలెక్చువల్స్ గా మాకు ఏ విధంగా నన్ను ఉద్దేశించి కాదు, మొత్తం అందరిని ఉద్దేశించి మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మీ యొక్క ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే అసలు సమస్య అంటే ఏంటిదో, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతున్నది, ఎవరి వల్ల, హూ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ దిస్ డివిజన్ ఇన్ అవర్ కంట్రీ, దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఎందుకంటే మొత్తం మన దేశం మొత్తంలో గ్లోబల్ గా ఒక మంచి లొకేషన్ లో ఉన్నది ప్రపంచం లోపల మన దేశం. గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, కిందికి వస్తే గోదావరి, కృష్ణ, పెన్నా, అక్కడ హిమాలయన్ మౌంటైన్స్, మధ్యలో రకరకాలైనటువంటి కోస్టల్ రీజన్స్, డిఫరెంట్ ఒక ఎన్విరాన్మెంట్ లో అంటే ఎన్విరాన్మెంటల్ గా ది బెస్ట్ సిచ్యువేషన్ సర్కమాస్టెన్సెస్ భారతదేశం లోపల ఉన్నాయి. కాబట్టి మనకేంటంటే అబండెంట్ గా మనకు ఫ్రెష్ గాలి దొరుకుతుంది, ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, పెద్ద ఫారెస్ట్ ఉన్నాయి, పెద్ద మౌంటైన్స్ మనకు ఉన్నాయి ఈ దేశం లోపల. పెద్ద సీషోర్ మనకున్నంత పెద్ద సీషోర్ బహుశా ఇంకా చాలా తక్కువ కంట్రీస్ ఉంటుంది. ఇటు అరేబియన్ సీ, ఇటు ఇండియన్ ఓషన్, దాని బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్ని రకాలైనటువంటి ఇండియా డెవలప్మెంట్ కావడానికి ఉన్నటువంటి అవకాశాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు, అసలు ప్రపంచం మొత్తం కూడా కనీసం సివిలైజేషన్ నేర్వ కంటే మొదలే భారతదేశం లోపల హరప్ప, మొజందారో, ఇంకా అనేక చోట్ల లోపల బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్, కెనాల్స్ వర్ కన్స్ట్రక్టెడ్. అక్కడ ఇది ఫోర్ట్స్ వర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఆ రోజుల్లో. అంటే ఈవెన్ బిఫోర్ ఆరియన్స్ కేమ్ టు ఇండియా, ఆరియన్స్ ఇండియాకు రాకంటే మొదలే భారతదేశం లోపల ఎంతో అభివృద్ధి అనేది జరిగింది భారతదేశంలో.
టెంపుల్స్, రకరకాల కన్స్ట్రక్షన్స్ జరిగినాయి భారతదేశం. ఆర్కిటెక్ట్లో కానీ, డెవలప్మెంట్లో కానీ ఇంకెక్కడ కూడా ప్రపంచంలో అంత డెవలప్మెంట్ మనకు ఓన్లీ చైనీస్ సివిలైజేషన్ కానీ, దాని తర్వాత మనకు రోమన్ సివిలైజేషన్ ఆ కొన్ని వేరే కంట్రీస్లలో కనబడుతుంది కానీ మిగతా ప్రపంచంలో మనకి ఇక్కడ కనబడగలదు. సో ఇక్కడ ఉండేటటువంటి ఒక ఫెర్టైల్ ల్యాండ్స్, మంచి పంటలు పండడము, అగ్రికల్చర్గా డెవలప్మెంట్ కావడం, రకరకాల పశు సంపద మనకు ఉండడం, విపరీతమైనటువంటి పశు సంపద అందులో. సస్యశ్యామలమైనటువంటి దేశాన్ని చూసి ఫస్ట్ ఆరియన్స్ మన మీద దండెత్తి వచ్చారు. ఇదంతా కూడా ఆరియన్స్ ఎట్లా మధ్య ఆసియా నుంచి, ఇవాళ ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరియన్స్. మీరు టోటల్ ఋగ్వేదంలో ఉన్నదంతా కూడా, ఋగ్వేదం యజుర్వేదంలో ఉన్నటువంటి దానిలో ప్రధానమైనటువంటిది ఆర్యులకు దస్యులకు మధ్య జరిగిన యుద్ధం. ఋగ్వేదంలో ద్రావిడుల్ని ఏమన్నారంటే దస్యులు అనేది మెయిన్గా చాలా చోట్ల పదం వాడినారు, దస్యులు అనేటటువంటి. నేను ఋగ్వేదం మీద ఒక చిన్న కామెంటరీ కూడా రాస్తున్నా, ఒక బుక్ ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ ఇట్ అందులో. సో ఏంటంటే మెయిన్ వార్ బిట్వీన్ అక్కడ దస్యులకు ఆర్యులకు జరిగినటువంటి మధ్య వార్ గురించినటువంటి ఈ యొక్క చర్చనే చాలా చోట్ల ఉంది. ఋగ్వేదంలో ఆర్యులు చెప్పారు అంటే దస్యులకు 99 నగరాలు, 99 కోటలు ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు కౌంట్ చేసి రాసిన దాంట్లో. సో ఒక గొప్ప సివిలైజేషన్ ఉన్నటువంటి కంట్రీలో వార్స్ జరిగినాయి. వార్స్ జరిగిన తర్వాత కూడా మనకు మేజర్ పోర్షన్లో అంటే నార్త్ ఇండియా అనేటువంటి పోర్షన్ క్రమంగా ఆర్యులు జయించుకుంటూ వచ్చేసినారు. క్రమంగా ఈ ద్రావిడులందరూ కూడా అక్కడి నుంచి కిందికి రావడము. అందులో ఇప్పుడు ఆంధ్రకు, తమిళనాడుకు, కేరళకు, కర్ణాటక, దాని తర్వాత కొంతమంది అటు వెస్ట్ బెంగాల్ దిక్కు, ఒరిస్సా దిక్కు పోవడం. సో ఇదంతా ఈ సౌత్ అర్కు వీళ్ళు స్కాటర్న్ అయిపోయినారు. నార్త్ లోపల మెయిన్ గా ఆరియన్స్ కబ్జా లోపల నార్థన్ ఇండియా ఉండిపోయింది. ఇట్స్ హిస్టారికల్ థింగ్, మనం ఏదో వేరే విధంగా కాదు, హిస్టారికల్ గా జరిగినట్టు. అక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ అక్కడ ఇంటెలెక్చువల్ గా కానీ, ఇంటెలిజెన్స్ లో కానీ ఎక్కడ కూడా ఇండియన్ ఒరిజినల్ ఇక్కడ ఏది ఈ భూమి మీద పుట్టినట్టు భూమిపుత్రులకు ఎక్కడ కూడా తక్కువ ఏం లేదు. నాలెడ్జ్ లో కానీ, దాని ఇంటెలిజెన్స్ లో కానీ, ఆర్కిటెక్ట్ లో కానీ ఎక్కడ కూడా తక్కువ ఏం లేదు. అక్కడ మనుధర్మశాస్త్రం అనేది రాకంటే మొదలు అంతగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. అప్పుడే స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఇది రామాయణ పీరియడ్ తర్వాత, ఆఫ్టర్ రామాయణ పీరియడ్, మహాభారత పీరియడ్ మధ్య పీరియడ్ లో పట్ల ఎక్కువ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది భారతదేశంలో వచ్చింది. మనుధర్మశాస్త్రం కూడా అప్పుడే వచ్చింది. అవన్నీ లెక్కలు మా దగ్గర ఉన్నాయి. ఏది ఎప్పుడు వచ్చింది, ఏది ఎట్లా వచ్చింది, ఏది ఎట్లా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అట్లా. ఏం జరిగిందనంటే ఎవరు బాగా చదువుకుంటే, ఎవరు బాగా ధ్యానం చేస్తే, ఎవరు చాలా ఆలోచిస్తే సమాజం గురించి, ఈ ప్రకృతి గురించి, నేచర్ గురించి, ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, చంద్రుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, గ్రహాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, ఋతువులు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ రకరకాలైనటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం గురించి, సైన్స్ గురించి, ఇవన్నిటి గురించి ఆలోచించినటువంటి వాళ్ళని అప్పుడు ఋషులు అని చెప్పారు. ఋషులులో చాలా విషయాలు ఏంటంటే దస్యులకెళ్ళి వచ్చిన వాళ్ళల్లో కూడా గొప్ప గొప్ప రుచులు ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. గ్రేట్ పోయిట్స్, గ్రేట్ సెయింట్స్ అనేటటువంటి వాళ్ళు అనేక కులాలకెళ్ళి వచ్చిన వాళ్ళు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు ఆయన బ్రాహ్మణ్ కాదు, తల్లి బ్రాహ్మణ్ కాదు. అతని తల్లి ఏతంలో మనకు దేవలోకంలో ఉండేటటువంటి ఒక నర్తకి, ఊర్వశి ఒక కొడుకు వశిష్ఠుడు. తండ్రి డిఫరెంట్ పుస్తకాలలో డిఫరెంట్ విధంగా, ఎందుకంటే శిశివ అక్కడ స్వర్గం లోపల ఉండేది కాబట్టి అతడు జన్మించడం అనేది జరిగింది. ఆ రోజుల్లో అతను బాగా చదువుకున్నాడు కాబట్టి, అంటే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, హీ వాస్ ట్రీటెడ్ as a గ్రేట్ సెయింట్. మరి అతన్ని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి ఎవరు?
షెడ్యూల్డ్ క్యాస్ట్, ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అమ్మాయిని అతను చేసుకున్నాడు. అక్కడ ఉన్న క్యాస్ట్ సిస్టమ్ వాళ్ళకి వశిష్ఠుడికి ఏదైతే ఉందో మనకు ఆయన ఒక కొడుకు ఆయన జన్మిస్తాడు. ఈ వశిష్ఠుడి యొక్క కొడుకు అప్పుడు అదృశ్యంతి అనేటువంటి ఒక మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు పుట్టినటువంటి కొడుకు శుక మహర్షి. ఈ శుక మహర్షి బెస్తకన్యని పెళ్లి చేసుకుంటాడు, సత్యవతిని. సో శుక మహర్షికి ఈ బెస్తకన్యకు సత్యవతికి పుట్టినటువంటిది వ్యాసుడు. సో వ్యాసుడు ఎవరి కొడుకు? ఒక టైము బీసీ, ఒకవైపేమో నాయనమ్మలు వీరందరూ కూడా దళిత కుటుంబానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. మరి తర్వాత అంటే భారతంలో, మనుధర్మశాస్త్రంలో, భారతంలో, భగవద్గీతలో, రామాయణంలో చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఒరిజినల్ కాదది. ఒరిజినల్ మీద ఒక రీసెర్చ్ మేము చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానిలో. ఇప్పుడు రామాయణంలో ఒక స్టోరీ ఉంటుంది, రామాయణ స్టోరీ ఉంటుంది. రాముడు మన ఈ తపస్సు చేసుకున్నటువంటి ఒక శూద్రుణ్ణి, శంభూకుడు అనేటువంటి శూద్రుణ్ణి రాముడు చంపాడు అనేటువంటి ఒక స్టోరీ పెట్టారు. ఇది ఒరిజినల్ రామాయణంలో లేదు. తర్వాత కావాలని దాన్ని తీసుకొచ్చి వాళ్ళ డామినేషన్ కోసం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ను బలపరచడం కోసం ఆ స్టోరీని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు ఒరిజినల్ రామాయణంలో లేదని మేము చెప్తున్నామనంటే, వాల్మీకి ఎవరు? వాల్మీకి బ్రాహ్మణ్ గారు, బోయేవాడు. ఈజ్ ఆల్సో కమింగ్ శూద్ర ఫ్యామిలీ. ఒక శూద్రుడు రామాయణం రాసుకొని ఇంకొక శూద్రుడు తపస్సు చేసుకోవడం తప్పు అని రాస్తాడా? ఫస్ట్ పాయింట్. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఎక్కడైనా ఇంకొక శూద్రుడు తపస్సు చేసుకోవద్దని రాస్తాడా? రాసే అవకాశం లేదు. మరేంటిది? ఇప్పుడు రాముడు గురువు ఎవరు? వశిష్ఠుడు. మరి వశిష్ఠుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి దళిత అమ్మాయి. ఒక దళిత ఆమెని పెళ్లి చేసుకొని వాళ్ళు ఆయన కొడుకు మన ఇంకొక మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆయన ఈ ఇంటర్ క్యాస్ట్ ఏమంటే ఈ తక్కువ కులాల వాళ్ళు తపస్సు చేయొద్దని ఆయన చెప్తాడా? చెప్పే అవకాశం ఉన్నదా? లేదు. తర్వాత రామాయణంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే, ఏది